తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించుకున్న బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. అదే సమయంలో మోదీ మూడవ మంత్రివర్గంలో చోటు కోసం కూడా పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. గెలిచిన వారిలో ప్రస్తుత మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. అందుకే కేంద్ర కేబినెట్లో బెర్త్ కోసం పోటీ పడే వారి సంఖ్య పెరిగింది. మహబూబ్ నగర్ నుంచి ఎన్నికైన డీకే అరుణ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? వాస్ ది స్టోరీ. నరేంద్ర మోదీ రెండో కేబినెట్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్క కేంద్ర మంత్రి ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి కిషన్ రెడ్డికి కేంద్రంలో పదవి దక్కింది. దీంతో పాటు ఇప్పుడు ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అందువల్ల మోదీ మూడో కేబినెట్లో కూడా కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా, ఆయన్ను కొనసాగిస్తూ మరొకరికి ఛాన్స్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డికి మంత్రి పదవి కంటిన్యూ చేయకపోతే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇంకెవరికి అవకాశం వస్తుంది? అసలు కిషన్ రెడ్డికి మంత్రివర్గంలో కొనసాగించిన ఆయనకు మరో పదవి ఇచ్చిన పాలమూరు ఎంపీ జేజమ్మ పేరు గట్టిగా వినిపిస్తోంది. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న డీకే అరుణ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దెబ్బతిన్న తరుణంలో అరుణ హస్తం వదిలి కమలం పార్టీ నీడన చేరారు. గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ తాజా ఎన్నికల్లో మరోసారి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ప్రలోభాలకు గురి చేసినా ఆమె కమలం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ పూర్వ రంగంలో రాష్ట్ర మహిళా నేతల్లో మంచి చరిష్మా ఉన్న డీకే అరుణకు కేంద్ర కేబినెట్లో బెర్త్ లభిస్తుందనే చర్చ సాగుతోంది. తెలంగాణ బీజేపీ నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎంపీగా డీకే అరుణ తనకు మోదీ మంత్రివర్గంలో ఛాన్స్ దక్కవచ్చునని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి దేశవ్యాప్తంగా 30 మంది మహిళా నేతలు ఎంపీలుగా గెలిచారు. కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ లాంటి నేతలు పరాజయం చెందడం కూడా డీకే అరుణకు కలిసి రావచ్చునని పార్టీ వర్గాలంటున్నాయి. మంత్రి పదవి వస్తే సంతోషమేనని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ నాయకత్వమే అన్నారు. ఈ పార్టీ నిర్ణయం తప్పకుండా అటువంటి అవకాశం వస్తే చాలా సంతోషిస్తాను. మోదీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారు. మొత్తం దేశవ్యాప్తంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో బిల్లుని అమలు చేయబోతున్నారు. సో ఈ సందర్భంగా ఇప్పుడు పార్లమెంటుకు ఎన్నికై వచ్చినటువంటి మహిళల లోపల మరి వారు మహిళలకు కూడా తప్పకుండా వారు ఎక్కువ శాతం అవకాశం ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఏదేమైనా సీనియర్ రాజకీయ నేతగా రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీగా డీకే అరుణ కేంద్ర కేబినెట్లో బెర్తుపై గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. మరి అవకాశం వస్తుందో రాదో చూడాలి.